ఓకే, మనం కీర్తన స్టార్ట్ చేసి 10 minutes స్పెండ్ చేద్దాము. Sure, bro. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जनरंजना, यशोदानंदन ब्रज जनरंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जनरंजना, यशोदानंदन ब्रज जनरंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जनरंजना, यशोदानंदन ब्रज जनरंजना, यमुना तीरवनचारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna
कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपादा जय प्रभुपादा जय प्रभुपादा जय प्रभुपादा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरिनाम संकीर्तन की Jai. हरे कृष्णा ask mommy to join ఓకే ఎవరు లెట్స్ మీ యాక్చువల్లీ ముందు ఫస్ట్ వీళ్ళు ఈ మన మంగళాచరణ ప్రేయర్స్ పాడదాము ఇది భగవద్గీత బుక్ లో ఇంట్రడక్షన్ పేజ్ నెంబర్ 1 లో ఉంటది ఓం అజ్ఞానతిమిరాంధస్య विरामदस्य అనంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టాం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం
వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రచాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణా లలితా శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శివాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం నిన్న ఏమి డిస్కస్ చేసినామో ఎవరు కవర్ చేస్తారు? వేదాస్ ఏంటివి, ఎన్ని రకాలు వేదాస్? సో రికలెక్షన్, భగవంతుడి గురించి తెలుసుకోవడం, వేదాస్ నుంచి ఎలా తెలుసుకోవచ్చు అనేది రికలెక్ట్ చేస్తాం. సో వేదాస్ అనేది ఒక జ్ఞానం అనే సముద్రం లాంటిది వేదాస్. వేదాస్లో అన్ని రకాల జ్ఞానం కూడి ఉన్నది వేదాల్లో. మనము యాక్చువల్గా వేదాలు మీద చెప్పాలంటే త్రైగుణ్య విషయ వేద నో భవార్జున త్రైగుణ్య విషయ వేద. అసలు వేదాలని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఈ జ్ఞానం అనేది 3 గుణాల గురించి డిస్కస్ చేయబడుతుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి మొత్తం ఎలా బిహేవ్ అవుతాయని బట్టి మొత్తము వేద మొత్తం అన్ని కంపోజ్ అయినాయి. వ్యాస భగవానుడు ఇవన్నీ కంపైల్ చేశాడు. ఈ నాలెడ్జ్ ఎప్పటి నుంచో ఉంది, ఒకరి నుంచి ఒకరికి పదాల ద్వారా, గానాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చేది. ద్వాపరయుగం ఎండప్పుడు మనకి మతిమరుపు పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే మతిమరుపు ఎందుకు వస్తుంది? మన జ్ఞానము గుర్తుకు రావడము, మతిమరుపు అన్ని భగవంతు నుంచి వస్తాయి. అది భగవద్గీతలో ఇవ్వబడింది. సో కలియుగ ప్రభావం ఏంటంటే అప్పుడు ఇక్కడ జనాలు తొందరగా మర్చిపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయడానికి కృష్ణుడే వేదవ్యాసుడిగా అవతరించి ఈ వేదాస్ అన్ని కంపైల్ చేస్తాడు, ఒక బుక్స్లలో పెడతాడు. మనం చూసాం ఒక స్లైడ్స్, వేదాస్ అంటే ఎన్ని రకాలని, ఎంత ఒక లైఫ్ మొత్తం స్పెండ్ చేయొచ్చు నేర్చుకోవడానికి, అంత బాడీ ఆఫ్ వర్క్ని నేర్చుకోవడానికి, రైట్? అందులో సో మనకున్న టైంలో మనకున్న స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, మన లైఫ్ పర్పస్ తెలవాలన్నా, ప్రకృతి గురించి కొంచెం తెలియాలన్నా, జీవాత్మ గురించి తెలియాలన్నా, భగవంతుడి గురించి తెలియాలన్నా, సో ఒక 2 బుక్స్ తీసుకోవచ్చు అంతే, సరిపోతుంది. సో అది భగవద్గీత, భాగవతం. అన్నిటిల్లో ఈ 2 సరిపోతాయి ఒక భక్తుడిగా ఎదగాలంటే. చివరికి శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో చెప్తాడు. మనం శ్లోకాలు రిఫర్ చేశాము. వేదాలు మొత్తం పఠించినంత మాత్రాన భగవంతుని సన్నిధి చేరడం పాసిబుల్ అవ్వదు. ఓన్లీ భగవంతుడి కృప, ఓన్లీ భక్తుడు అవడం వల్ల భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం, భగవంతుడికి ఫుల్ జ్ఞానం రావడం వస్తుంది. కొన్ని శ్లోకాల్లో ఏంటంటే పూర్వజన్మల్లో వేదాలను చాలా పఠించిన వాళ్ళే ఈ జన్మలో భగవంతుడి నామం జపించగలరు. ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్. తను ముస్లిం ఫ్యామిలీలో కుటుంబంలో పుట్టాడు. తను వేదాలు ఏమి చదవలేదు, కానీ ఒక రోజుకి 3000+ మన మహామంత్ర మాలాస్ రిసైడ్ చేశాడు. మేము ఇప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత ఓన్లీ రోజుకి 6
మినిమం 16 రౌండ్లు చాంట్ చేస్తాం. అలాంటిది హరిదాస్ ఠాకూర్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి తను ఒక రోజుకి 3000 కంటే ఎక్కువ రౌండ్స్ చేసేవాడు. వేదాలు పఠించేవాడు కాదు, విగ్రహారాధన కూడా లేదు, కానీ పర్ఫెక్షన్ ఓన్లీ జపంతోనే వచ్చేది. సో మనకి ఏమర్థమవుతుందంటే పరంపర నుంచి పరంపర అనలైజ్ చేస్తే, మన ముందు గురువులని అనలైజ్ చేస్తే, సో వేదాలను ఫుల్గా పఠిస్తే గుడ్, బట్ పఠించకపోయినా పర్లేదు. ఎందుకంటే మెయిన్ కావాల్సింది భక్తిభావం. ఆ భక్తిభావము పూర్వజన్మల్లో ఎవరైతే వేదాలు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకే బాడికి ఇముడుతుంది ఈ జన్మలో. సో అది హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్. సో అందులో మనం కొంచెం నాలెడ్జ్ పొందాలంటే భగవద్గీత, భాగవతం ఈ రెండు సరిపోతాయి. సో అప్పుడు అదేంటంటే భక్తిని ఇన్వోక్ చేస్తాయి, మనలో ఉన్న భక్తి, దాగి ఉన్న భక్తిని. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎఫర్ట్ పెడతామో, ఈవెన్ దో మనము అది మధ్యలో ఆపేసి చనిపోయినా మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేసినామో అక్కడ నుంచి మొదలెటట్టుగా భగవంతుడు అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం మనం నాలెడ్జ్ పెంచుకోవాలంటే జస్ట్ భగవద్గీత మనం మొత్తం మన భక్తిని గుర్తు చేసుకోవాలన్నా భగవద్గీత అర్థం చేసుకుంటే, భాగవతం అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక వర్స్ భాగవతము స్క్రీన్ కనిపిస్తుందా? లేదు ప్రభు. ఓకే, స్క్రీన్ ఇప్పుడు కనబడుతుంది. సో ఒక శ్లోకంలో భగవద్గీత గొప్పతనాన్ని కవులు చెప్పారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థవచ్చా సుదీర్ఘోక్త దుగ్ధం గీతామృతం మహాత్. సో ఇక్కడ భగవద్గీత ఒక ఆవు లాంటిది, భగవంతుడు ఒక గోపాలుడు. ఆ భగవద్గీతని భగవంతుడు పాలని పితికినట్టుగా పితుకుతున్నాడు. ఈ భగవద్గీత అనేది అన్ని ఉపనిషత్స్, మనము ఒక స్లైడ్లో కవర్ చేసాము నిన్న. ఈ అన్ని ఉపనిషత్స్కి సారాంశము భగవద్గీతలో ఉన్నది. సో మనం మొత్తము ఉపనిషత్స్, వేదాస్ మొత్తం అర్థం కావాలంటే భగవద్గీత ఒకటి సరిపోతుంది. అది సారాంశం, సమ్మరీ. సో ఇందులో ఉంటుంది. భగవంతుడు ఎక్స్పర్ట్ అయిన గోపాలుడు పాలని పితికినట్టుగా భగవద్గీత మనకి ఇస్తున్నాడు. అర్జునుడిని ఎలా కంపేర్ చేశారంటే ఒక ఆవుదూడ లాంటి వాడు. సో భగవంతుడు పాలని వెతుకుతున్నాడు, అర్జునుడు ఆవుదూడ లాంటి వాడు. ఈ సుధీర్ భోక్త, పండితులైన జ్ఞానులు మరి భక్తులు ఈ పాలను తీసుకుంటున్నారు. దుగ్ధం గీతామృతం మహాత్. ఈ పాలు ఎలాంటి అంటే, ఈ పాలు, భగవద్గీత అనే పాలు ఒక అమృతం లాంటివి భక్తులకి. ఈజ్ మెంట్ ఫర్ లర్నర్డ్ డివోటీస్. యాక్చువల్గా మెయిన్గా ఉద్దేశించింది ఓన్లీ భక్తుల కోసమే ఈ భగవద్గీత అనేది. సో ఆ విధంగా ఇది భగవద్గీతని పొగుడుతూ ఇది శ్లోకము రచించబడింది. రైట్. సో మనకి భగవంతుడి నాలెడ్జ్, భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలన్నా మనము భగవద్గీత అనేది మొత్తం 5 విషయాల గురించి చర్చిస్తుంది. జీవాత్మ, భగవంతుడు, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 గురించి అర్థం కావాలంటే
భగవద్గీత గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ భగవద్గీత ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇది దివ్యమైన నాలెడ్జ్ కాబట్టి ఎప్పటికీ డిస్ట్రాయ్ అవ్వదు. 5,000 సంవత్సరాలుగా ఉన్నది. అంతకుముందు మిలియన్ సంవత్సరాల కింద భగవంతుడు ఆ, ఆ, సూర్య భగవానుడైన విశ్వాసుడికి చెప్పాడు. ఎప్పుడైతే ఇది పక్కనికి పడేస్తారో నాలెడ్జ్ని, భగవంతుడే మళ్ళీ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తుంటాడు. రైట్. సో ఇది ఇక్కడ. సో ఇప్పటికి ఇక్కడ ఒక పాజ్ ఇద్దాము, దీన్ని పక్కకు పెట్టి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హూ యామ్ ఐ, మనం ఎవరం యాక్చువల్గా. కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. భగవంతుడు అనేది కొంచెం భగవంతుడు ఎవరు అనేది డిస్కస్ చేసినాం, ఎలా డిఫైన్ చేస్తారు భగవంతుడు అనేది. ఇప్పటివరకు మనము ఎవరు భగవంతుడు అనేది డిస్కస్ చేయలేదు. వాట్ ఈస్ గాడ్ అనేది మనము చర్చించినాం. ఇప్పుడు ఫస్ట్ మనం హూ ఇస్ గాడ్ నెక్స్ట్ వెళ్తాము. దానికంటే ముందు మనం ఎవరము, హూ యామ్ ఐ అనేది కవర్ చేద్దాము. అది కవర్ చేసి భగవంతుడు ఎవరు, భగవద్గీతలో ఏం చెప్పబడింది. చాలామంది మన సనాతన ధర్మం ప్రకారం 32 కోట్ల దేవుళ్ళు ఉన్నాయంటాం. వాళ్ళందరూ ఎవరు, రైట్? అది మనము మళ్ళీ డిస్కస్ చేద్దాము బ్రేక్ వచ్చిన తర్వాత. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి కానీ తక్కువ వర్డ్సే ఉంటాయి. నేను అనువాదించలేకపోయినా, బట్ ఎక్కువ బొమ్మలు పిక్చర్సే ఉంటాయి కాబట్టి మనం హ్యాండిల్ చేయొచ్చు. ఈ పైన స్క్రీన్ పోవాలంటే ఏం చేయాలి? రైట్. హూ యామ్ ఐ. సో ఇక్కడ డైలమా ప్రతి ఒక్కరికి, నేనెవరు. రైట్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం అడిగారనుకో, నువ్వెవరంటే ఏం చెప్పగలం? తమ్ముడు ప్రభు చెప్పు. హూ ఆర్ యూ? ఫస్ట్ అందరికీ కనిపించేది శరీరం కాబట్టి ఫస్ట్ శరీరంనే చెప్తాము. సో yeah, that they describe with the all structure of the body only. Right. Until they ask like go behind that mind, like mind other కావచ్చు, తర్వాత మైండ్ బుద్ధి అవ్వచ్చా మనం, ఇంకా డెప్త్కి వెళ్తే బుద్ధి తర్వాత ఏముండొచ్చు. బట్ ప్రస్తుతానికి అందరికీ ఐడెంటిటీ ఏంటంటే బాడీ నుంచి లైక్ మన ఐడెంటిటీ. ఎవరన్నా రమేష్ బాబు మీరు ఎవరంటే ఫస్ట్ పేరుతో స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎక్కడ పుట్టినో చెప్తాము. ఎందుకంటే మన పేరుని పోలిన వాళ్ళు ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఇంటి పేరు చెప్తాము, తర్వాత ఊరు చెప్తాము. సో మన ఒక దానికి ఆబ్జెక్ట్ చేయడానికి, ఒక దానికి గుర్తింపు చేయడానికి ప్లేస్ పేరు చెప్తాము, ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చని చెప్తాము. ఎందుకంటే ఆ డిఫరెన్షియేట్ అట్లే గుర్తుపట్టగలరు. ఇంకోరికి మనం తెలవాలంటే మన ఐడెంటిటీ ఇస్తున్నట్టు, ఎక్కడి నుంచి వస్తున్నాము, ఏ నేషనాలిటీ, ఏ రిలీజియన్, ఏ మతము, ఏ దేశానికి చెందినవారు, ఏ ఊరికి చెందినవారు, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు,
ఏం చేస్తున్నాము, ఏం జాబ్ చేస్తున్నాము, ఎంతమంది పిల్లలు ఉన్నారు, men, women, ఆడ మగ. ఆడ మగ, రైట్. ఇది మన ఐడెంటిటీ. ఎవరిని అడిగినా మెయిన్గా అది చెప్తారు. ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్, నేను మ్యాన్, ఆడవాళ్ళు అయితే నేను ఆడవాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్, డిజైనర్ అయితే డిజైనర్, ఫ్యాషనిస్ట్ అయితే ఫ్యాషనిస్ట్, స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్ మ్యాన్, మ్యూజిషియన్ అయితే మ్యూజిషియన్, ఒక భర్త అయితే భార్య, ఫ్యామిలీ ఉంటే. తండ్రి లేదా కొడుకు ఐడెంటిఫికేషన్. నేను అమెరికన్, జపనీస్, చైనీస్, క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందూ అని, ఇవి మనకున్న ఐడెంటిఫికేషన్. హూ ఆర్ యూ అని అడిగితే ఇవి మనం కవర్ చేస్తూ ఉంటాం. ఇలా వెళ్తుంటే గుజరాతీ, బెంగాలీ, డెల్హైట్, పంజాబీ, తెలుగైట్, ఈ విధంగా మనము మన ఐడెంటిటీ. తర్వాత ఇంకా లోపలికి వెళ్తే కులము. సో ఇవన్నీ ఏంటంటే టెంపరీ బాడీ డెసిగ్నేషన్స్. ఈ టెంపరీగా ఉండే మన మన గుర్తు, ఆడ మొగ్గ అనేది, చిన్న పెద్ద అనేది, పుట్టిన ఊరు అనేది, చేసే పని అనేది, నమ్మకాలు. సో అవన్నీ టెంపరీ డెసిగ్నేషన్స్. ఈ బాడీ ఉన్నంత వరకు డెఫినెట్గా వాటిని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, మనం అవి అనుకుంటూ ఉంటాం. అవన్నీ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు కరెంట్ కాలంలో చిన్నప్పుడు మేల్ అనుకుంటారు, బాయ్ అనుకుంటాము. అమెరికాలో ఘోరం ఏం జరుగుతుందంటే హై స్కూల్ రాగానే వాళ్ళు బాయ్ కాదు గర్ల్ అని చెప్పేసి డైలాగ్లోకి వెళ్ళిపోతున్నారు. సో జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నారు అమెరికాలో. ఆ వ్యాధి మన దేశానికి కూడా ఏదో ఒక రోజు బాగా వస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది, ఈస్ట్ అనేది వెస్ట్ని ఫాలో అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన సక్సెస్ క్రైటీరియా ఏంటి, డబ్బు అనేది సక్సెస్ క్రైటీరియా. ఇక్కడ వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కల్చర్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం. అనుకున్నా ఇది ఇలాంటి కల్చర్ ఉంటేనే సక్సెస్ అవుతాం అని చెప్పేసి. చివరికి కూడా మన డైలమ్ వస్తూ ఉంటుంది మన ఇండియాలో కూడా, జెండర్ మార్పిడి అని చెప్పేసి. సో కన్ఫ్యూజ్ డైలమ్ వచ్చేవారికి ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేదు. అందరూ బాడీతో అసోసియేట్ అవుతున్నారు. బాడీ ఎలా, మన జ్ఞానేంద్రియాలు ఎలా బిహేవ్ చేస్తాయో అవే మనం అనుకుంటున్నాం. నేషనాలిటీ ఆటోమేటిక్గా మారిపోతుంది. అమెరికాలో వచ్చి ఒక 20 ఏళ్ళు ఉంటే ఇండియన్ అమెరికన్ అయిపోతున్నాడు. అదేవిధంగా అమెరికన్ కూడా ఇండియాలో వచ్చి ఒక 20 ఇయర్స్ ఉంటే అమెరికన్ కూడా ఇండియన్ అయిపోగలడు, వేరే దేశస్తుడు అవ్వగలడు. బిలీఫ్ సిస్టమ్స్ కూడా మారుతుంటాయి ఒక ప్లేస్ నుంచి ప్లేస్కి. ఆక్యుపేషన్స్ అయితే ఎవ్రీ 2-3 ఇయర్స్కి మారచ్చు. రైట్. మనం అనేది మన డెఫినేషన్. మనం అంటే ఎవరనేది, ఇప్పుడు నేను పిల్లాడిని ఒక 5 ఏళ్ళప్పుడు పిల్లాడిని అడిగితే, మీరు ఎవరైనా అడిగితే తన సమాధానం వేరే ఉంటుంది. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత తన సమాధానం వేరే ఉంటుంది. 30 ఏళ్ళు వచ్చినాక తన సమాధానం వేరు ఉంటుంది. మారుతూ ఉంటుంది. ఇవన్నీ టెంపరీ అంటే అందుకే. రైట్. మనం ఇది నిజంగా చెప్పాలంటే ఇది మన శరీరం మనమా. 20th సెంచరీలో శాస్త్రవేత్తలు అనలైజ్ చేశారు, ఇది మనం అనుకుంటే మన బాడీలో ఏమున్నాయి. రైట్. ఏముంటాయి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, వాటర్ ఉంటుంది, అదర్ కెమికల్స్ ఉంటాయి బాడీలో. అవన్నీ మొత్తము చూసి అనలైజ్ చేస్తుంటాయి మన బాడీ వర్త్ ఆఫ్ కెమికల్స్ ఎంత. మన బాడీ మొత్తాన్ని కెమికల్ లాగా మనం చూపించవచ్చు. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మెయిన్ ఎలిమెంట్స్. ఫాస్ఫరస్, కాల్షియం, బొక్కలలో కాల్షియం ఉంటుంది ఎక్కువ. సో ఇవన్నీ అనలైజ్ చేస్తే మన వర్త్ ఎంత. ఇది ఒక 10 ఏళ్ళకి ఇది క్యాలిక్యులేట్ చేశారు. $20. ఇన్ఫ్లేషన్ వల్ల, కోవిడ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇప్పుడు మేబీ $100 అయి ఉండొచ్చు. సో శాస్త్రవేత్తలు మన బాడీని మొత్తాన్ని డీకంపోజ్ చేస్తే మన కెమికల్స్గా మారుస్తాయి. దాని వాల్యూ $100 ఇప్పుడు.
$20 నుంచి 15 $27 నుంచి $100 ఖర్చు ఉంటుంది అంతే. సో అదే మన బాడీ ఒక $100 వర్త. ఒక కెమికల్ అనుకుంటే మన శాస్త్రవేత్తలు ఫాలో అయిన అనుకో, వాళ్ళిద్దరు మన బాడీ కెమికల్స్ అంటారు. మన బాడీ మన లైఫ్ అంటే అంతేనా, లైక్ ఒక $100 కెమికల్. ఇందులో ఎన్ని ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసినాం. మన బాడీ ఒక బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ వర్త్ $20. డెఫినెట్లీ ఎవరు చెప్పినా నో అంటాం బై డిఫాల్ట్. మనము ఈ శరీరం కాదు, దీంతో ఐడెంటిఫికేషన్ ఎక్కువ చేసుకోకూడదు. మరి అప్పుడు ఎవరు, హూ యామ్ ఐ? ఈ బాడీ కూడా మనం ఫోటోస్ కూడా చూస్తున్నాం కాబట్టి 5 ఏళ్ళ అప్పుడున్న బాడీ 15 ఏళ్ళకు ఉండదు, 15 ఏళ్ళప్పుడు బాడీ ఇప్పుడు 30 ఏళ్ళకు ఉండదు. మనం జస్ట్ లాజికల్గా పక్కన పెట్టిన బాడీలో డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మన శరీరం అనేది ఎప్పుడు ప్రతి సెకండ్కి ప్రతి గంటకి మారుతూనే ఉంటుంది. పాత సెల్స్ డై అవుతున్నాయి, కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి. మనం అనలైజ్ చేస్తుంటే ఎన్ని సెల్స్ డై ఉంటుంది బాడీలో. గూగుల్ చేస్తే సెల్స్ డెత్ రేట్, బాడీ సెల్స్ డెత్ రేట్ చూద్దాం. ప్రతి సెకండ్కి 10 లక్షల సెల్స్ దాని ఈక్వలెంట్ 86 బిలియన్ సెల్స్ ప్రతిరోజు చనిపోతున్నాయి, పుడుతున్నాయి. హ్యూమన్ బాడీ లూజెస్ 10 లక్షల సెల్స్ సెకండ్కి. మన బాడీలో అన్ని సెల్స్ చనిపోతున్నాయి, మళ్ళీ అవి రీప్లేస్ అవుతున్నాయి, కొత్త సెల్స్ వస్తున్నాయి. సో సెకండ్ మనం మారుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. మరి ఈ బాడీని ఏమీ మొత్తం కెమికల్స్ అనుకుంటే ఏది ఈ కెమికల్స్ అన్ని టైట్ చేసి ఒక్కడ ఉంచుతుంది. మళ్ళీ ఆ సెల్స్ కూడా చూసాము 10 లక్షల సెకండ్కి చనిపోతున్నాయి, పుడుతున్నాయి. సో మనం ఎవరు యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే మనము స్పిరిట్ సోల్ లక్షణాలు భగవద్గీతలో రెండో అధ్యాయంలో చాలా క్లుప్తంగా వివరించబడినాయి. మరి ప్రూఫ్ ఏంటి మనలో సోల్ ఉందని క్వశ్చన్ అడగచ్చు ఎవరైనా. రైట్, దానికి లాజికల్గా ఎలా సమాధానం? ఇంట్యూటివ్ చూసుకుంటే ఇది నా ముక్కు అనుకుంటాము, నా చెవులు అంటాము, నా కళ్ళు అంటాము, నా నోరు అంటాము, నా చేతులు అంటాము, నా కాళ్ళు అంటాము, నా షర్ట్ అంటాము. ఇవి నావి అంటాం కానీ నేను అంటామా? సో అది సింపుల్ లాజిక్. ఎవరం మన యాక్చువల్ చెప్పాలంటే యజమాని, ఈ శరీరానికి యజమాని. అలాగే 12th చాప్టర్ 15th చాప్టర్లో ఉంటుంది. కొన్ని శ్లోకాలు ఉంటాయి. మనిషికి శరీరం ఎలా వస్తుంది, మనిషికి శరీరం రావడం వల్ల ఏమి అనుభవిస్తున్నాడు, ఏమి అనుభవించడానికి ఈ శరీరం పుడుతుంది. మళ్ళీ ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరికల యాక్చువల్ చెప్పాలంటే ఆ కోరికల ప్రకారం ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ సూటబుల్ బాడీని తెచ్చుకుంటుంది, శరీరం తెచ్చుకుంటుంది. ఒక ఆత్మ అనేది ఎక్కువ నోటిని సాటిస్ఫై చేయడానికి ఒక పందిగా నవ్వు. ఎందుకంటే మనిషి శరీరం యాక్చువల్గా ఈ జ్ఞానేంద్రియాలని సాటిస్ఫై చేయడము మనిషి జీవితంలో ఉండదు, మనిషి బాడీలో ఉండదు. ఈ జ్ఞానేంద్రియాలని సాటిస్ఫై చేయడం టంగ్ని కొందరు అంటారు ఐ వాంట్ ఈట్ మీట్, డ్రింక్ ఆల్కహాల్, ఎందుకంటే మన టంగ్ సాటిస్ఫై అవుతుందని చెప్పేసి. యాక్చువల్లీ టంగ్ ఎక్కువ సాటిస్ఫై అయ్యాలంటే వేరే బాడీ తీసుకోవాలి. అయితే కుక్క బాడీయా లేదా పంది బాడీయా హాక్ బాడీయా, అవి ఈ టంగ్ని ఎక్కువ సాటిస్ఫై చేసుకోగలవు.
మనిషి బాడీలో అది ఉండదు, కొంచెమే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఎవరైతే కోరిక ఎక్కువ పెంచుకుంటారో తినడం ఎప్పుడు నోరుతోని, నెక్స్ట్ లైఫ్ కాన్షియస్నెస్ అలా మారిపోతుంది కాబట్టి అలాంటి బాడీ వస్తుంది నెక్స్ట్ లైఫ్లో. ఇంతకుముందు ఇంట్రడ్యూస్ సెన్స్, కామన్ సెన్స్ ఏంటంటే మనం ఈ కెమికల్స్ పోయినాయనుకో, కెమికల్ ఇప్పుడు మనిషి చనిపోతే కెమికల్స్ పోయినాయా లేదా ఆత్మ పోయిందంటావా? వీడు చనిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు అంటాము, బాడీ ఎక్కడే ఉంటుంది, చనిపోయే బాడీ. కానీ మనం ఎప్పుడేం చెప్తాము, ఆమె వెళ్ళిపోయింది, ఈయన చనిపోయారు, వెళ్ళిపోయారు, అది మాత్రం యాక్సెప్ట్ చేస్తాం చనిపోయినప్పుడు చూసినప్పుడు. ఎందుకంటే చూసాం కదా, బతికిన రోజులు అర్థమైంది, మూవ్మెంట్ అవన్నీ ఉంటాయి, ఆ మొత్తం కెమికల్స్ అక్కడే ఉంటాయి. తేడా ఏంటంటే సోల్ అయింది, మన ఆత్మ అనేది సబ్స్ట్రాక్ట్ అయిపోయింది. బాడీ మొత్తం సేమ్ ఉంటుంది, కెమికల్స్ అన్ని సేమ్ ఉంటాయి బతికినప్పటికీ చనిపోయినప్పటికీ. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి సోల్ అంటే ఎవరేమో. భగవంతుడు సెకండ్ షార్లో చెప్పాడు, దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతే. ఏ విధంగా అయితే శరీరస్థ ఆత్మ ఈ శరీరంలో చిన్ననాటి నుండి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి నిరంతరం మారుతూ ఉంటుంది. మరణ సమయంలో ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎలాగైతే మనము పాత బట్టలు అయిపోతే కొత్త బట్టలు వేసుకుంటామో, పాత బట్టలు అయిపోగా పాత బట్టలు పడేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అదేవిధంగా ఈ శరీరం నుండి ఆత్మ కూడా ఒక బాడీ ఫంక్షన్ అవదని తెలిస్తే ఈ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎలా డిసైడ్ అవుతుంది, అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్రి అత్ర సంశయః యం వాపి స్మరన్ భావం తజాతీయంతే కలేవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మన ఈ లైఫ్ లాంగ్ ఒక కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటాము, మన ఒక ఐడెంటిటీ డెవలప్ చేసుకుంటాము, మన ఇష్టాలు డెవలప్ చేసుకుంటాము, అయిష్టాలు డెవలప్ చేసుకుంటాము. ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో సో చనిపోయినప్పుడు దాని మీద మన కాన్షియస్నెస్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ కోరికలు ఇంకా తీరడానికి ఇంకొక బాడీ తీసుకుంటూనే ఉంటాం. అది ఎవరు డిసైడ్ అవుతుంటారు, జీవ చేస్తుంటారు, భగవంతుడు ఆధీనంలో జరుగుతుంటుంది సోలు మార్పిడి. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఒక శ్లోకం నేను మర్చిపోయాను. సో అందులో వివరించబడి ఉంటుంది, మన కర్మలను బట్టి మన సోలు మన భగవంతుడి ముందు చూస్తున్నప్పుడు భగవంతుడి ఆధీనంలో ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి పాస్ అవుతుంటుంది. సో ఇది భగవద్గీత 2వ అధ్యాయం 13వ వర్షంలో ఉంది. సో ఇది రెండవ అధ్యాయం మొత్తము మనం ఊ యామ్ ఐ. ఎందుకంటే అక్కడ అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తను మొత్తం డైలమాలోకి వెళ్ళిపోతాడు. నేను ఎందుకు యుద్ధం చేయాలి, ఎందుకు నా వాళ్ళని నేను చంపుకోవాలి, అక్కడ నేను యుద్ధం చేసేది నా తాతలు, నా గురువులు, నా సోపతులు, నా మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మహాయోధులు ఉన్నారు, వాళ్ళని చంపితే నాకేమొస్తుంది, ఎందుకు యుద్ధం చేయాలి. చాలా లాజికల్గా ఆర్గ్యూ చేస్తాడు. ఆర్గ్యూ చేసి కన్ఫ్యూషన్ కలిపినప్పుడు భగవంతుడు ఏమి చూసి ఇంత బాధపడుతున్నావు, నువ్వు నీ బాడీని చూసావు కాబట్టి నువ్వు బాడీతో ఐడెంటిఫై అయ్యి నువ్వు యుద్ధం చేయడం వల్ల, షూట్ చేసుకోవడం వల్ల ఏం నశిస్తుంది, బాడీ నశిస్తుంది, ఆత్మ కాదు. ఇప్పుడు పిక్చర్ సోల్ ఎలా పాస్ అవుతుంది చిన్నప్పటి నుంచి, దేహినో అస్మిన్ యదా దేహే, చిన్నప్పటి నుంచి సోలు ఒక టీనేజ్ దాకా, యంగ్, అడల్ట్, ఓల్డ్, డై అగైన్ ఇంకొక భూమికి వెళ్తూనే ఉంటుంది.
చైల్డ్హుడ్ నుంచి మన ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మన బాడీ చేంజ్ అవుతుంది, కానీ పర్సన్ మనం ఫీలింగ్స్ మాత్రము మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మనకి 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా మనం అని ఒక లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, అది అది చేంజ్ అంటే అనిపిస్తుంది ఎప్పుడు. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు చేంజ్ అయినట్టుగా అనిపించదు. సో బాడీ చిన్నప్పటి నుంచి ఇది గర్భంలో నుంచి బయటకు వచ్చి బర్త్ పుట్టి పెరిగి 4 మెయిన్గా చెప్పాలంటే 4 చేంజెస్ ఉంటాయి బాడీకి. పుడుతుంది, పెరుగుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, 4వ స్టెప్ ఏంటి, పిల్లల్ని అంటారు, ముసలోళ్ళు, మొత్తం 6 స్టెప్స్, 6 ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది భాగవతంలో చెప్పి ఉంటుంది. 6 ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు బాడీ తీసుకుంటుంటుంది. డ్విండిల్, ముసలోళ్ళు అవడం, డెత్. ప్రతి ఒక్కరి బాడీ ఈ 6 ట్రాన్స్ఫర్మేషన్స్ని వెళ్తూనే ఉంటుంది. ఏ విధంగా 6 ఏంటి, పుట్టడం, పెరగడం, కొన్ని రోజులు అలా ఉండడం, ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేయడము, ముసలితనం అవడము, చనిపోవడం. ఈ 6 స్టేజెస్ ప్రతి జీవికి. ఇది మనిషి కానీ జంతువే కానీ ఈ 6 స్టేజెస్ ఉంటాయి కంపల్సరిగా. ఈవెన్ ఒక్క నైట్ బతికే వానపురుగు కూడా, వానలు వచ్చినప్పుడు పురుగులు వస్తుంటాయి, ఓన్లీ నైటే బతుకుతాయి, కానీ అవి కూడా ఆ ఒక్క నైట్లో ఈ 6 స్టేజెస్ని మారుతాయి. జస్ట్ టైం డిఫరెన్స్ అంతే. ఏరింగ్ అనేది ఒక 600 ఏళ్ళు బతుకుతుంది, కానీ వాటిలో ఉండే స్టేజ్ కూడా 600 ఏళ్ళు బతుకుతుంది అనుకుంటా ఏనుగు అనేది. 600. సో వేటికైనా ఈ విధంగానే ఉంటుంది అనమాట. ఈ స్టేజెస్ 6 స్టేజెస్ మారుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనము కొందరు అంటూ ఉంటారు కదా, మరి నువ్వు బాడీ నేనంటే బాడీని ఆర్గ్యూ చేసుకుంటారు. మరి అలా ఎలా చెప్పడం, సోల్ ఆత్మని ఎలా చూపించడం. సో ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పాయిజన్ ఒక కప్లో కలిపావు అనుకో, ఒక టీ ఉండే అనుకో, అందులో పాయిజన్ ఉందని ఎట్లా చెప్తాము? పాయిజన్ చూస్తే కళ్ళతో కనిపిస్తుందా? కానీ దాని ఎఫెక్ట్తో కనిపిస్తుంది, వాటి సిమ్టమ్స్ వల్ల కనిపిస్తుంది. అది తాగితే చనిపోతారు. అంటే మనిషిలో ఆత్మ ఉంటే మనిషి నడవగలడు, మనిషి మన బాడీని మూవ్ చేయగలడు. సో సిమ్టమ్స్ బట్టి ఆత్మ ఉందని చెప్పచ్చు. అందుకే అంటుంటాం కదా, చనిపోయాక వెళ్ళిపోయాడు అంటాం. అదేవిధంగా మేఘాలు ఉన్నప్పుడు సూర్యుని చూడగలమా? ఓసారి మేఘాలు ఉన్నప్పుడు మా సియాటల్ వెదర్కి వస్తే కొన్నిసార్లు అయితే 1 వీక్ వరకు కూడా సూర్యుని చూడలేము. 1 వీక్ వచ్చి నువ్వు ఇక్కడ సియాటల్ ఉన్నావు అంటే సియాటల్లో సూర్యుడు ఉన్నాడంటే లేడనే చెప్తాము, కానీ యాక్చువల్లీ సూర్యుడు ఉండకుండా ఉంటాడా? మనం ఇలా డే టైం ఎలా చెప్తాము? డే టైం అంటే లైట్ ఉన్నప్పుడు డే టైం చెప్తాము. సో అదేవిధంగా ఆత్మ ఎలా చూడగలం, ఎలా ఆత్మని చూడగలగాలి? అది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. ఆత్మని చూడాలన్నా కూడా ఎలాగైతే మన అది పాయిజన్ కానీ సిమ్టమ్స్ బట్టి చెప్తాము, దాని ఎఫెక్ట్ని బట్టి. సో అదేవిధంగా ఒక ఆత్మ ఉందనేది ఎలా చెప్తాం అంటే, ఒక మనిషిలో కాన్షియస్నెస్ ఉందా లేదా, దాన్ని బట్టి చెప్తాము. సో ప్రాబ్లం ఏంటంటే, లైఫ్లో యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్,
రైట్, అన్హ్యాపీనెస్, ఇవన్నీ ఎందుకంటే టెంపరీ వాటితో అటాచ్ అవుతాం, మనం బాడీతో అటాచ్ అవుతాం. ఎవరైతే బాడీతో అటాచ్ అవుతారో వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, మిజరీ తప్పవు, ఆతృత. ఎందుకంటే బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరికి బ్యూటిఫుల్ బాడీ ఉంటుంది, కొందరికి యంగ్ బాడీ ఉంటుంది, కొందరికి ఓల్డ్ బాడీ ఉంటుంది, కొందరికి స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, కొందరికి వీక్ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మైక్ టైసన్. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్ టైసన్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఒక ఏజ్ 60-70 రాగానే ఏదో డిసీజ్ వలన, లేకపోతే 50స్లోనే డిసీజ్ ఏదో రావడం వల్ల ఈవెన్ చిన్న మెడల్ కూడా మోయలేకపోయాడు. ఏదో కామెంట్ ఉంది, అది నేను షేర్ చేస్తాను మీరు దొరికితే. సో స్ట్రాంగెస్ట్ పర్సన్ అని తను యంగ్ ఉన్నప్పుడైతే తనే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ వరల్డ్లో. అంటే రాగా చెప్పాలంటే విరవిగాడు. ఒక 40-35 ఇయర్స్ తర్వాత ఒక చిన్న వస్తువును కూడా మోయలేకపోతాడు. సో అప్పుడు తనకి ఏముంటుంది, డిప్రెషన్ ఉంటుంది. కొందరు యాక్చువల్ చెప్పాలంటే చాలా న్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొందరు సెలబ్రిటీస్ ఉంటారు. యంగ్గా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు. ఒక్కసారి ఒక 20 ఇయర్స్ చాలా పాపులారిటీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఎవరు చూసినా వారి గురించి మాట్లాడతారు. రైట్. ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా తనని వదిలేసి ఇంకో వాళ్ళని తీసుకుంటాడు. ఎవరైతే బాడీకి బాగా అటాచ్ అయ్యారో టిపికల్గా ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు శ్రీదేవి, తెలుగు యాక్టర్ శ్రీదేవి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్. ఎంత సక్సెస్ఫుల్, ఎంత బ్యూటిఫుల్ పర్సన్. ఇప్పటికి మన సాంగ్ చిరంజీవితో సాంగ్, మూవీ పేరేంటి చిరంజీవితోని మంచి పాపులర్ మూవీ? జగదేక వీరుడు అతిలోక. జగదేక వీరుడు అతిలోక సుందరి. Hmm. రైట్. చివరికి ఏమైంది, ఒక 20-30 ఇయర్స్ తర్వాత ఎంత ఘోరమైన చావు, ఎంత డిస్గ్రేస్ఫుల్ డెత్ చూసింది. రైట్. సో ఎక్కువ మనము బాడీకి కొందరు స్ట్రాంగ్ ఉంటారు, కొందరు వీక్గా ఉంటారు, కొందరు హ్యాండ్సమ్ ఉంటారు, కొందరు అగ్లీగా ఉంటారు. సో ఎవరైతే బాగా, ఇప్పుడు చాలా యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మేము ఎక్కువ ఎవరైతే అందంగా ఉన్నారో, ఎవరైతే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారో మెయిన్ ప్రాబ్లమ్స్ నాలుగే వస్తాయి. ఎందుకంటే అంత పాపులారిటీ వస్తుంది. చివరికి ఏ స్టేజ్లో పెడతారంటే జనాలు వాళ్ళని భగవంతుడి స్టేజ్లో పెడతారు. ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఇంకా వాళ్ళని వదిలేసి ఇంకోరిని భగవంతుడిని మొదలేస్తారు. అవమానాన్ని తట్టుకోలేక, ఆ అటాచ్మెంట్ని బ్రేక్ చేయలేక. రైట్. సో సూసైడ్ చేసుకోవడం చాలా కేసులు ఉంటాయి ఇలా, చాలా పాపులర్ పీపుల్. ఈవెన్ సావిత్రి స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్. సో అది భగవద్గీత ఫాలో అవుతే అలాంటి మనము లొంగుతామా? సావిత్రి మన తెలుగు మూవీస్ రైట్. ఒకప్పుడు ఏ రేంజ్లో మూవీస్ ఉండేటి, ఎంత పాపులర్ అయింది. చివరికి ఏమైంది, పెళ్ళైన పెళ్ళైన వ్యక్తితోని ప్రేమ అనే సంబంధం ఉండే, డైలమా, ఇల్యూజన్. రేపు పెళ్ళైన ప్రొడ్యూసర్తోని లవ్ ప్రేమ అనే పేరుతోని అది ప్యూర్ లవ్ అని చెప్పేసి చివరికి మందు తాగడం, ఆల్కహాల్ బాగా తాగింది, డ్రగ్స్ తీసుకుంది, ఫైనల్గా సూసైడ్ చేసుకుంది. సో ఇప్పుడు మూవీ కూడా తీశారు కదా, ఏం స్టోరీస్ ఏం చెప్తారు? సావిత్రిది లవ్ ఫెయిల్యూర్, రైట్. బట్ లైక్ ఎట్ ద టైం తన బ్యూటీ అమేజింగ్, రైట్. ఒకప్పుడు సక్సెస్ కూడా అమేజింగ్. తనతో మూవీ తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. 20 ఇయర్స్లో మొత్తం లైఫ్ అని చేంజ్ అయింది. 50 ఇయర్స్ లోపల అనిపింది అనుకుంటా. సో ఇవి ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మన బాడీతో అటాచ్ అవుతామో తప్పుడుతో వాళ్ళకి వెళ్ళిపోతాం. ఎందుకంటే బాడీ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో బాడీకి అటాచ్ కాకుండా, ఈ ప్రలోభాలకి లొంగకుండా
బాడీ వల్ల వచ్చే ప్రలోభాలు. మరి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మన సోల్ అనే ఒక ఆత్మని గుర్తిస్తామో దానికి చేంజ్ ఉండదు. దాన్ని నువ్వు మంటతో మండించినా మండదు, కత్తితో కోసినా కట్ ఎటర్నల్ ఉంటుంది, నశింపలేనిది. మొత్తం 2వ అధ్యాయం మొత్తం శ్లోకాస్ ఉంటాయి ఓన్లీ సోల్ని గుర్తు చెప్పడానికి. ఎందుకంటే అర్జునుడు బాధపడుతుండే కదా, నేను చంపేస్తున్నానని. సో ఎలా చెప్తాం? మనకు ఫీలింగ్స్ ఉంటే అందులో ఆత్మని చెప్తాము. విల్లింగ్, ఆలోచిస్తున్నప్పటికీ ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, ఈ 3 ఉంటే అది ఆత్మ అని చెప్తాం. అక్కడ ఆత్మ ఉందని చెప్తాం. ఎగ్జాంపుల్ రోబోట్ తీసుకున్నాను అనుకో, అది మూవ్ అవుతుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, గుర్తు కూడా పెట్టుకుంటుంది, కానీ రెస్పాండ్ కూడా చేస్తుంది. రోబోట్లో ఏం మిస్ అవుతుంది? ఎమోషన్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు, కోరికలు లేవు, నాకు ఇది కోరిక అని. సో ఈ సిమ్టమ్స్ వల్ల మనము ఒక బాడీలో ఆత్మ అని చెప్తా అన్నట్టు. కాన్షియస్నెస్ లేదు, పవర్ ఉన్నంత వరకు ఆపరేట్ అవుతుంది, పవర్ తీసేయగానే ఇందులో సోల్ లేదు. సో సోల్ మన ఆత్మ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? భగవంతుడు అగైన్ 2వ చాప్టర్లో చెప్తున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరం అంతటా వ్యాపించినది అమితమైనదని తెలుసుకో. అమితమైనదంటే డిస్ట్రాయ్ చేయలేరు, ఇండిస్ట్రక్టబుల్, డిస్ట్రాయ్ చేయలేరు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. నో వన్ ఇస్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ఇంపెరిషబుల్ సోల్. ఆ అక్షయ ఆత్మని ఎవరు నాశనం చేయలేరు. కొందరికి డెత్ అనేది చాలా ఫియర్, భయం, చావు అనేది. అందుకే ఈ శ్లోకాస్ ఏం చేస్తారంటే చనిపోయినప్పుడు ప్లే చేస్తుంటారు. అక్కడ పాడుతుంటే దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర ముహ్యతే. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం తిదిక్షవ భారత. ఓదార్చుకోండి, ఇవన్నీ టెంపరీ. ఓన్లీ డెత్ కనిపించినప్పుడే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అవన్నీ తెలుసుకోవాల్సిన ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే, మనం యంగ్గా ఉన్నప్పుడు తెలుసుకుంటే మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ముసలోడు అయినా కానీ భగవద్గీత పడతా అంటే లైఫ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక ఐటెం ఉన్నప్పుడు అందులో మాన్యువల్ వస్తాయి, ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. సో ఆ మాన్యువల్ని ఫస్ట్ చదివితే మంచిగా బిల్డ్ చేయడం అలా తెలుస్తుంది. కానీ మాన్యువల్ పక్క పెట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతిలో టాయ్ని బిల్డ్ చేసినాం అనుకో, మొత్తం బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్షన్ చూస్తే ఏం లాభం? అట్లీస్ట్ టాయ్ ప్రకారం అయితే డిసెంబుల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయొచ్చు. మన విషయంలో వెనక్కి వెళ్ళలేం కదా. నువ్వు 30 years అయితే బుక్ చదివినా, 40 years అయినా ఆ టైం పోయినట్టే. అది నేను డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది గీతాలో 17th verseలో ఉంది, 17వ శ్లోకం, 2వ అధ్యాయం. సో ఎక్కడైతే మనం కాన్షియస్నెస్ చూస్తామో, ఎక్కడైతే ఈ 6 స్టేజెస్ కనిపిస్తాయో, పుట్టడం, పెరగడం, సస్టైన్ అవ్వడం, ముసలితనం అవడం, డిండిల్ అవ్వడము, చనిపోవడం, ఎక్కడైతే 6 స్టేజెస్ మారుతున్నాయో అక్కడ సోల్ అని చెప్తాము. చెప్పాలంటే చెట్టులో కూడా సోల్ ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్స్ ఉండవు. అదే డిఫరెన్స్. మన బాడీ ఎలా బతుకుందంటే
అందులో సోల్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కారు నడిపే వాళ్ళు కారు ఆటోమేటిక్ ఇట్లా వెళ్తుందా? అక్కో ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ వచ్చినాయి. ఈ ఎగ్జాంపుల్ పని చేయకపోవచ్చు. కార్ అనేది బాడీ అయితే డ్రైవర్ అనేది సోల్. అప్పుడు మన ఆటోమేటిక్ కార్స్ అని ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా కంప్యూటర్ ఇంకా మనమే. మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ఇక్కడ? మహాత్మా గాంధీ మహాత్ముడు అని చెప్పాము. చనిపోక ముందు చనిపోయిన తర్వాత ఇంకా నో ఫీలింగ్స్, కాన్షియస్నెస్ వెళ్ళిపోయింది కాబట్టి. సో గొప్పవాడైన మహాత్మా గాంధీ కూడా సేమ్ స్టేజ్, కోరికలు లేవు, కెమికల్ సేమ్ మహాత్మా గాంధీలో చనిపోయినప్పుడు కూడా. ఆలోచన లేదు, మూమెంట్ లేదు, కాన్షియస్నెస్ అసలు లేదు. సేమ్ శరీరం మహాత్మా గాంధీది. తను మొత్తం ఎంత పవర్ఫుల్, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఒక్కసారి తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఆ బాడీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా? నేషన్ మొత్తాన్ని మూవ్ చేయగలదా? సోల్ ఇస్ గాన్. సో భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మకి నిజంగా చెప్పాలంటే అసలు పుట్టుక లేదు, చావు లేదు, బర్త్ లేదు, డెత్ లేదు. ఓన్లీ శరీరానికే పుట్టుకుంది, చావు ఉన్నది. ఇంకా మొత్తం చాలా డిస్క్రైబ్ అవుతుంది. మనం డీప్ వెళ్ళినప్పుడు భగవద్గీతలో ఇదంతా కవర్ చేయొచ్చు. హీఈస్ అన్ మనం చెప్పాం కత్తితో కొయ్యలేము. సో ఇవన్నీ సోల్ క్యారెక్టరిస్టిక్స్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు యూట్యూబ్లో చూస్తుంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కొట్టామనుకో, సెర్చ్ చేసినాం అనుకో, కొందరు యాక్చువల్గా ఆ స్టోరీస్ ఉంటే నిజమని మనకు అర్థమైపోతుంది. సోల్ అనేది ఉంది, మన ఆత్మ అనేది ఉన్నది, నిజంగా ఉన్నదని చెప్పేసి ఆ యూట్యూబ్ వీడియోస్ చూడండి. నేను వీలైతే పంపిస్తాను. కొందరు ఎగ్జాంపుల్ పాస్ట్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. చాలా ఎగ్జాంపుల్స్. మన ఒక శాస్త్రవేత్త ఒక 3000 పీపుల్ని అనలైజ్ చేసిండు. వాళ్ళకి పాత లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. చిన్న పిల్లలు, వాళ్ళు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళలేదు, ఆ ప్రదేశంలో ఏది ఎక్కడుందో కూడా చెప్పిర్రు. అలాంటి 3000 కేసెస్లో అనలైజ్ చేసిర్రు. నేను వీలైతే రమేష్ ఇది గుర్తు చెయ్యి, యూట్యూబ్ సెర్చ్ చేసి పంపిస్తాము. 3000 కేసెస్ ఒక శాస్త్రవేత్త అనలైజ్ చేశాడు. చిన్న పిల్లలు ఇక్కడ ఏదెక్కడుందో చెప్తే వాళ్ళు శాస్త్రవేత్తలు వెళ్ళి చూశారు, టెస్ట్ చేశారు. దాన్ని బట్టి అర్థమైపోయింది సోల్ కంపల్సరీ. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు ఆ రీసెర్చ్ వర్క్, అంతా రీసెర్చ్ అయినడం వల్ల. సో ఇది ఎవరు మనం అంటే ఎవరనేది ఇవాళ కవర్ చేసాము. సో మనం యాక్చువల్ ఏంటంటే మనం బాడీ కాదు, మనం యాక్చువల్ చెప్పాలంటే సోల్. మన కామన్ సెన్స్తో చెప్పచ్చు, ఇంట్యూటివ్ సెన్స్తో చెప్పచ్చు. కాన్షియస్నెస్ ఉందంటే ఎలా చెప్తాము? ఎక్కడైతే థింకింగ్, ఆలోచన ఉంటుందో, ఎక్కడైతే ఫీలింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఎమోషన్స్ ఉంటాయో అక్కడ ఆత్మ ఉందని చెప్పవచ్చు. ఈ నాలెడ్జ్ అని నెక్స్ట్ అడిగితే కోర్స్ మనం ఎప్పుడైనా బాధలో ఉంటే ఈ విధంగానే మనం సోల్ యాక్చువల్ బాడీ కాదు, బాడీకి ట్రబుల్స్ తప్పవు. ఎలాగైతే చలికాలం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఎవరు నార్త్ సైడ్ వాళ్ళకి చలికాలం వస్తుంటే పోతూ ఉంటుంది, సౌత్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పొచ్చు, ఎండాకాలం వస్తుంటుంది పోతుంటుంది. ఎప్పుడైతే అలా కరెక్ట్గా చూడగలుగుతామో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం డౌన్ అయిపోతాయి. మన ఇగ్నోరెన్స్ ఎంత ఊడిపోతూ ఉంటుందో మన లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఒక కారు కొన్నామంటే జస్ట్ మన కార్తో కొని ఎంజాయ్ చేయం కదా, దానికి ఎలక్ట్రిక్ కార్ అయితే దానికి ఛార్జింగ్ పెట్టాలి, ఫ్యూయల్ కార్ డీజిల్ అయితే డీజిల్ ఎక్కియాలి, వాటికి ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బాడీకి కూడా ఇవన్నీ ఉంటాయి. ఒక ఆత్మ అనేది బాడీ తీసుకున్నప్పుడు వాటి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. సో అది మన ఎప్పుడైనా మనం ఎందుకంటే
మనము ఎప్పుడైతే బాడీతో అసోసియేట్ చేసుకున్నాం అనుకో మన మన నేచర్ ఏంది, మనం సచ్చిత్ ఆనంద, మన ఎటర్నల్, ఎప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళము, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అప్పుడు మనల్ని మనం ఒక బాడీతోని, ఏది అసత్, నిజమైనది కాదు, టెంపరీ, దాంతో ఐడెంటిఫై అయ్యే వారికి కాన్ఫ్లిక్ట్ వస్తుంటుంది. ఎప్పుడైతే ఒక ఆత్మ టెంపరీ ఉండే బాడీతోని అటాచ్ అయిపోయింది అనుకో, దీనికి మన బాడీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తన ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతుంటుంది. సో అదన్నమాట మనం అంటే ఎవరనేది భగవద్గీతలో ఎలా చెప్పబడింది. ఇంకా మనం డీప్ భగవద్గీత వెళ్ళినప్పుడు, భగవద్గీతలో వర్స్ బై వర్స్ వెళ్ళినప్పుడు మొత్తం క్లుప్తంగా చర్చించుకోవచ్చు. ఓకే, ఇవాళతో ఇంత ఆపేద్దాము. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక క్వశ్చన్ ప్రభు. సో మనం ఏదైనా ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తోని కంప్లీట్ చేయాలని అనుకుంటాము. సో సడన్ స్టేజ్ వచ్చిన తర్వాత వి లాస్ట్ దట్ పర్స్పెక్షన్ అండ్ పర్స్పెక్షన్ లాస్ అయిపోయి, సో వీ డోంట్ గెట్ దట్, అంటే అక్కడి నుంచి మనం ఆ సేమ్ హ్యాపీనెస్ని కొన్ని రోజుల తర్వాత పొందలేము. ఎందుకు అలా జరుగుతుంది? భగవద్గీతలో గుడ్ క్వశ్చన్. భగవద్గీతలో ఆల్రెడీ భగవంతుడు చెప్తాడు, ఎప్పుడైతే సోల్ బాడీతో ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతుందో, ధ్యాయతే విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామా కామా క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి. ఎప్పుడైతే మన జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆబ్జెక్ట్స్ని ఇంటరాక్ట్ అవుతుంటాయో వాటితో అటాచ్మెంట్ పెంచుకుంటాయి. కళ్ళకి ఏం కావాలి? అందం కావాలి. కళ్ళకి మంచి వాసన వస్తుంది చేస్తే, కళ్ళకి మంచి పువ్వు, మంచి కలర్, మంచి అందం కనిపించాలి. సో ఆ విధంగా అటాచ్ అవుతాయి. ముక్కు ఏదైనా మంచిగా ఉంటే దానికి అటాచ్ అవుతుందా? ముక్కు ఎందుకు ఓన్లీ మంచి వాసనతోనే అటాచ్ అవుతుంది. రైట్. ధ్యాయతే విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే. ఎప్పుడైతే వీటిని జ్ఞానేంద్రియాలు ఆబ్జెక్ట్స్ని చూస్తుంటాయో, రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్స్ని, అటాచ్మెంట్ పెరుగుతుంది. సంగాత్ అటాచ్మెంట్ నుంచి కామ పుడుతుంది. ఆ అటాచ్మెంట్లో ఎంజాయ్ చేస్తుంటాం. సో అందుకే ఒక ఏదైనా ఇనిషియల్ ఒక టాపిక్ తీసుకుంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞానేంద్రియాలు ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఐదర్ చెవి ఎంజాయ్ చేస్తుంది, లేదా కళ్ళు ఎంజాయ్ చేస్తున్నాయి, లేదా ముక్కు ఎంజాయ్ చేస్తుంది, లేదా టంగ్ ఎంజాయ్ చేస్తుంది. రైట్. లేదా శరీరం ఏం ఎంజాయ్ చేస్తుంది? వేడి, చలి, ఫ్రిక్షన్, అది చర్మం ఎంజాయ్ చేస్తుంది. మనం మొత్తం బాడీలో చూసుకుంటే ఈ ఐదింటి నుంచే మన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం చెవులు బాగా మంచి సౌండ్కి వినడానికి అలవాటు పడ్డాయనుకో, ఎవరైనా పిచ్ సౌండ్ ప్లే చేస్తే ఊకుంటే ఎందుకంటే అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది, డీపర్ అటాచ్మెంట్. ఎలాగైతే మన ఫ్యామిలీకి ఫస్ట్ మనకి చిన్నపిల్లలు కొడతాము, వాళ్ళకి స్పౌజ్ అంటే తెలుస్తుందా? ఎవరంటే తెలుస్తుంది? కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత అటాచ్మెంట్ చూడు ఆటోమేటిక్గా ఎంత పెరిగిపోయిందో. వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీకి ఏదైనా అవుతే టోలరేట్ చేయలేరు. చంపుకోవడానికైనా చావడానికైనా రెడీ అవుతుంది ఆ బాడీ. సో అంతా అటాచ్మెంట్ పెరిగి కామంలోకి మారుతుంది. కామంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు చాలా. నాకు నెక్స్ట్ స్టేజ్ ఏంటిది? అక్కడితో అవుతుందా? ఆ కామము ఎప్పుడైతే తీరుదో అది కోపంగా మారుతుంది. క్రోధ కామ సంజాయతే కామ కామ క్రోధోభిజాయతే. కామం నుంచి
క్రోధం వస్తుంది. ఎప్పుడు క్రోధం వస్తుంది? ఆ కామం ఎప్పుడు తీరలేదో. సో ఇప్పుడు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఫ్యాషన్ డ్రెస్సులు అలవాటు పడ్డావనుకో, ఫ్యాషన్ డ్రెస్సులకు అలవాటు పడ్డా, మంచి శారీస్, కమ్మలు, బ్యాంగిల్స్, మేకప్లకు అలవాటు పడ్డావనుకో, బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అలాంటి పర్సన్ ఒక వాళ్ళ మదర్ వచ్చి తిట్టిందనుకో, ఇంత టైం స్పెండ్ చేస్తాను చెప్పేసి, డెఫినెట్గా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ కామాన్ని ఆపేస్తున్నాం. ఎప్పుడైతే మన కామాన్ని ఆపేస్తామో అప్పుడు క్రోధం వస్తుంది. క్రోధం నుంచి సమ్మోహం వస్తుంది. సమ్మోహం అంటే మోహం, లైక్ డెల్యూజన్ అయిపోతాం. ఆ సమ్మోహం నుంచి స్మృతి విభ్రమ, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే గుర్తుపెట్టుకున్నాం అంతా నశిస్తుంది. సో అలా మనిషి పడిపోతుంటాడు. సో ఎవరైనా ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నా, ఎవరు ఇప్పుడు రేస్ గుర్రం ఉంటాయి కదా, ఈవెన్ కసినోస్ అయినా కూడా. కసినోస్ ఏంది? కసినోలో అది ప్రాబిలిటీ నుంచి వెళ్తారు కదా, 40% కసినో వెళ్ళిన వాళ్ళు ఎర్న్ చేస్తారు, కానీ దే ఆర్ బౌండ్ టు లూజ్ 60%. 40% వచ్చినప్పుడు సంతోషపడతారు. తర్వాత సో ఎప్పుడైతే మనీ రాదనుకో, ఏమన్నా లైక్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి లాక్కలేరనుకో, సో ఆ విధంగా ఆల్రెడీ భగవంతుడి ఫామ్లో క్రియేట్ చేశాడు. సెన్సెస్ ఆ విధంగా ఇంటరాక్ట్ అవుతుంటాయి. నువ్వు డిటాచ్ అవ్వాలి, ఈ జ్ఞానం తెచ్చుకో, లేదంటే సఫర్ అవుతూ ఉంటావు. బాడీస్ మన శరీరం పుట్టింది బాధలు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి. సుఖాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. నాకు బాధలతో ఓన్లీ సుఖాలే కావాలి ఈ బాడీలో అంటే అది ఇంపాసిబుల్. యాక్చువల్ భాగవతం చెప్తుందంటే ఇంత హ్యాపీనెస్ దాగి ఉంటుంది ఈ శరీరంలో, ఇన్ని బాధలు సెట్ అయి ఉంటాయి. ఇంత సంతోషం కోసం, ఇంత చిటికడంత సంతోషం కోసం ఇన్ని బాధలు మోయాల్సి వస్తుంది ఈ శరీరంతో. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఇందులో థియరిటికల్గా ఏం లేదు, ప్రాక్టికల్గా చూడొచ్చు. అనలైజ్ చేస్తుంటే ఏ చిన్న కోరిక కోసం మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకుందాం. ఒక పెళ్ళి అనే సిస్టమ్ అన్నా, ఒక నేషనాలిటీ అనే సిస్టమ్ డెవలప్ చేసుకున్నా కొంచెం ఆనందం, కానీ మిజరీస్ ఇన్ని దాగుంటాయి. సరే భగవంతుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు అందులో. ఎందుకంటే ఇది టెంపరీ ప్లేస్, ఇది జైలు. ఈ శరీరం అనేది జైలు యాక్చువల్గా. కొందరికి ఫస్ట్ క్లాస్ గది ఉంది, కొందరికి సెకండ్ క్లాస్, అది డిస్కస్ చేస్తుంటాం. జైల్లో ఉన్న అందరూ సఫర్ అవ్వాల్సిందే. భగవంతుడు ఆల్రెడీ చెప్తాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఇంత బాధలు ఈ లోకంలో ఉంటాయి, కానీ ఇంత సంతోషం ఉంటుంది. ఇంత సంతోషం కోసం ఇన్ని బాధలు మోయాల్సిందే. ఓకే. ఇంకోటి ప్రభు, లైక్ ఈ దేశభక్తి, ఆ, ఆ, దేశభక్తి ముందు అన్ని, తర్వాత మిగతా ధర్మాలన్నీ వేరే. అసలు కృష్ణుడు చెప్పిన దానిలో స్వధర్మం చెప్తాడు అండ్ సనాతన ధర్మం చెప్తాడు. బట్ ఈ దేశ ధర్మం అనేది అసలు ఉంటుందా శాస్త్రాలలో? దేశానికి అనేది ఇది మనం క్రియేట్ చేసుకున్నామా? సోషల్ సిస్టమ్ అనే కదా. ఎప్పుడైతే మనం బాడీతో అటాచ్ అవుతామో అప్పుడే బౌండరీస్ కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే మనము కంట్రోలర్ అనుకుంటామో, మనం క్రియేటర్ అనుకుంటామో, ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుని అనుకుంటామో అప్పుడు ఈ బౌండరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కంట్రోల్ చేయాలంటే బౌండరీస్ ఉండాల్సింది కదా. అంటే ఇప్పుడు క్షత్రియ ధర్మం వచ్చింది కదా. క్షత్రియ ధర్మం అంటే ప్రొటెక్ట్ ద పీపుల్, బట్ నాట్ కంట్రీని ప్రొటెక్ట్ చేయమని కాదు కదా. అలా అది కంట్రీ ప్రొటెక్ట్ చేయడం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే వీక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం క్షత్రియ ధర్మం. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మనిషిలో ఈ ఒక్కొక్కసారి ఈ వర్ణాలు 4 వర్ణాలు ఒక్కొక్కసారి ఒక డామినేట్ చేస్తుంటాయి. కొందరిలో క్షత్రియం డామినేట్ చేస్తుంటుంది, కానీ అందరిలో ఉంటుంది యాక్చువల్గా క్షత్రియ ధర్మం.
ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా వచ్చి అటాక్ చేసారనుకో, ఒక డాగ్ వచ్చి అటాక్ చేసింది అనుకో, ఇప్పుడు డాగ్ స్ట్రాంగ్ అవుతుంది, రెండు నెలల పిల్లగాడు వీక్ అవుతాడు. సో ఆటోమేటిక్గా మనలో క్షత్రియ ధర్మం పుడుతుంది, ఉంటుంది. సో అప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తాం, డిఫెండ్ చేస్తాం. క్షత్రియ ధర్మం అంటేనే వీక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. పిల్లలే కావచ్చు, ఉమెనే కావచ్చు, ఈవెన్ కంట్రీస్ అవ్వచ్చు. సో ఆ విధంగా యాక్చువల్ డిజైన్, సిస్టమ్ డిజైన్ అయింది అలాగా. మనిషి బాడీతో అటాచ్ చేయడం వల్ల అన్ని నా రకాల యాక్చువల్గా మూడు కలర్లో ఉంటాయి కదా లోకంలో. యాక్చువల్ 3 కలర్లో ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్. ఈ 3 కలర్లు మిక్స్ చేస్తే ఎన్ని కలర్లు వస్తాయి? అది మనం కవర్ చేస్తాం. 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాల వల్ల ఇవన్నీ కర్మలన్నీ చేస్తుంటారు మనిషి. ఆ 3 గుణాలు ఎంత మిక్స్ అవుతే అన్ని రకాల కర్మలు పుడుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే 3 కలర్ల నుంచి అన్ని పుడతాయో, అన్ని కలర్లు పుడతాయో, ఈ 3 గుణాల నుంచి మనిషి ప్రవర్తన మొత్తం అర్థం చేసుకోవచ్చు ఆ 3 గుణాల నుంచి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇవాళ మనకి ఆడియన్స్ తక్కువ ఉన్నారు. మేబీ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. అట్లీస్ట్ రికార్డ్ అయింది కాబట్టి విల్ షేర్ ఇట్. మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ.